మా పవన్ ఫీల్ అయ్యాడు అని అంటే అది జెన్యూన్. ఇప్పుడున్న నేను ఇందాక నుంచి అడిగే దాని గురించి ఇప్పుడు థియేటర్ల బంద్ గురించి కానీ, దీని గురించి కానీ, కళ్యాణ్ బాబు గారు అలా మాట్లాడటం దాని గురించి కానీ మీరేం చెప్తారు అంటున్నాను? కాదు, కాదు, కాదు. నా నా నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అండి, ఇది ఇట్ వాజ్ మిస్‌గైడెడ్. ఎందుకంటే థియేటర్లు మూసేయటం అనేది చిన్న విషయం కాదు కదా! డెఫినిట్‌గా థియేటర్లు మూసేయటం అనేది ఒకళ్ళు తీసుకునే డెసిషన్ కాదు కదా! ఎవరో ఒక థియేటరో లేకపోతే ఒకతనో, ఒక డిస్ట్రిబ్యూటరో ఒకళ్ళు తీసుకునే డెసిషన్ కాదుగా. అందరూ కలిసి సమిష్టిగా తీసుకోవాల్సినటువంటి డెసిషన్ అది. ఆ డెసిషన్ ఎవరో ఒకళ్ళు అనవసరంగా దాన్ని మిస్‌గైడింగ్‌లో న తప్పు విధానంలో దాన్ని బయటకు న్యూస్ రావడం వల్ల అది తప్పుగా తీసుకోబడింది. చివరికి అది నిలబడలేదుగా. ఇవాళ అది నిలబడలేదుగా. మా పవన్ ఫీల్ అయ్యాడు అనంటే అది జెన్యూన్. తనెందుకు ఫీల్ అయ్యాడు అనంటే ఇదేంటి నా సినిమా రిలీజ్ ముందు ఈ మాట ఎవరన్నా కానీ దానికి కారకుడు ఎవరో పట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు మీ పనది. అది మీరు పట్టేస్తారు ఎలాగో. అది ఎవరో కారకులో వాళ్ళని పట్టుకుని ఎందుకు జరిగిందో తెలుసుకుంటే గనక ఇది క్లియర్ అయిపోతుంది. నాకు తెలిసి తే రన్నింగ్ థియేటర్సు సడన్‌గా బంద్ ఫస్ట్ తారీఖుని జూన్ 1 నుంచి బంద్ చేశారనే మాట చిన్నది కాదు. అలా ఇంకెప్పుడు జరగకూడదని నేను కోరుకుంటున్నా. ఏది 48 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉండి, అలా పిచ్చి డెసిషన్ గబుక్కుని ఏదో ఎవరో అన్నారండి, ఎవరో అన్నది అందులోకొచ్చేసింది. అది మీ అందరికీ ఎవరో చెప్పుంటారు. ఆటోమేటిక్‌గా మీరేసేస్తారు. మీకేముంటుంది న్యూసే కదా మీకు. ఇట్స్ ఎ న్యూస్. ఆటోమేటిక్‌గా మీరందరూ న్యూస్ ఏసేశారు.